ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు 9 ఒత్తులతో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వీడియోని తెలుసుకున్నాం, 1 నుండి 9 వరకు. అలాగే ఇప్పుడు 10 ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకునే వారికి 9405059365 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఫేస్బుక్, వాట్సాప్, అలాగే సోషల్ మీడియా గ్రూప్ లింక్స్ కూడా దాంట్లో ఇచ్చాను. అలాగే మన వేరే ఛానల్ అంటే పాత వీడియోలన్నీ ఆ ఛానల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 1 నుండి 9 వరకు ఉన్న వీడియోస్ అంటే 1 ఒత్తి నుండి 9 ఒత్తుల వరకు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు వాటి వల్ల కలిగే ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. ఇలా మనం దీపారాధన మీద దగ్గరగా ఒక 40 వీడియోలు ఉన్నాయి. ఇవి సీరియస్గా చేసుకుంటూ వస్తాను. మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి, ఖచ్చితమైన మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా శాస్త్రంలో ఉన్నది మాత్రమే మీకు చెప్తాను, అది కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 10 ఒత్తులు దీపారాధన కలిగే అంటే 10 ఒత్తులతో మనం దీపారాధన చేస్తే కలిగే లాభం. చాలామంది డౌట్ ఏంటంటే 10 ఒత్తులు అన్నారు, అటు 5 ఇటు 5 వేస్తాం కదా, 10 అవుతాయి కదా. అలా కాదు. ఒక ప్రమిదిలో కానీ ఒక కుందిలో కానీ 10 ఒత్తులు విడివిడిగా వేసి చేసే దీపారాధన దీనిని మాత్రమే కన్సిడర్ చేయాలి, గుర్తుంచుకోండి. అన్నిటికి కూడా అంతే. ఈ 10 ఒత్తులు గంగాదేవికి 10 ఒత్తులు దీపం వెలిగించి హారతి ఇస్తే వారికి పుణ్యం లభిస్తుంది. గంగాహారతిలో 10 ఒత్తులు వేసి దీపారాధన చేసి వెలిగించడం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే ఈ దీపానికి అధిపతి దశదిక్కులు, విష్ణు భగవానుడు. దీన్ని వెలిగించడం వల్ల మీకు దశ దిశలు యందు కీర్తి లభిస్తుంది. అలాగే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఈ దీపారాధన వల్ల మీకు లభిస్తాయి. అంటే ఈ ఫలప్రదాయని ఈ దీపారాధన చెప్తారు. అలాగే కార్తీక మాసంలో సోమవారం నాడు, అలాగే పౌర్ణమి నాడు శివుడి ముందు ఈ 10 ఒత్తులతో దీపారాధన చేస్తే అనంత కోటి పుణ్యము సంప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే సాధారణంగా బుధవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు ఈ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే గాయత్రీదేవికి 10 ఒత్తులతో దీపారాధన చేసి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చెప్పించడం వల్ల మీకు మంచి వాక్ శుద్ధి లభిస్తుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేయడం వల్ల పాండిత్యం కూడా అంటే మీకు వాక్కు పెరిగి మీరు పలికే ప్రతి పదం కూడా సత్యం అవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే 10 ఒత్తులతో దీపాన్ని విష్ణాలయంలో వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన దోషాలన్నీ పటాపంచులైపోతాయి అని శాస్త్రం చెప్తుంది. అంటే మనం భయపడుతూ ఉంటాం, పాప పరిహారార్థం చాలా చేస్తూ ఉంటాం. ఈ 10 ఒత్తుల దీపాన్ని రామాలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ, విష్ణు స్వరూపంగా ఉన్న ఆలయాల్లో వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే భూత, ప్రేత, పిశాచ, రాక్షస, బ్రహ్మ రాక్షస భయాలు అంటే మాకు పట్టాయి, కొంతమంది భయపడుతూ ఉంటారు, ఇవన్నీ తొలగిపోతాయి. ఇది గ్రహాల్లో ఉన్న రాహుకేతువులు, శని భగవానుడి ప్రభావం చేత వస్తాయి. ఈ దీపారాధన వల్ల అన్ని గ్రహాలు శాంతి లభిస్తుంది. 10 ఒత్తుల దీపారాధన వల్ల ఎంత అద్భుతమైన లాభం ఉంది. అలాగే వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం పౌర్ణమి రోజులు సాయంకాలం సంకల్పం చెప్పుకొని దీపాలను దానం చేస్తే వారికి అనారోగ్యం దరిచేరదు. జాతకంలో గ్రాసిరి బాగున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఈ మాసాలలో దీపదానం కూడా చేయండి,
ఈ 10 ఒత్తులు దీపదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం పొందుతారు శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ దీపం వెలిగించడం వల్ల భయం అనేది కలగదు. అలాగే సకల పీడలు తొలగి, అంటే మీకు భయం అనేది గ్రహస్థితి వల్లే వస్తుంది. రాహువు గురుడు నీచంగా ఉన్న, కేతువు కుజుడు నీచంగా ఉన్న మానసిక భయం అనేది బాగా కలుగుతుంది. చంద్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా చంద్రుడి మీద ప్రభావం చూపించినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. మీకు సకల పీడలు కూడా తొలగిస్తుంది ఈ దీపారాధన. ఈ దీపారాధన వలన దుష్టగ్రహ పీడలు, పిచాచి బాధలు ఇవన్నీ దూరం అవుతాయి. చాలామంది దెయ్యాలు పట్టాయి అని చెప్తారు కదా, వారు కూడా దీన్ని అలాగే ఈ దీపారాధన వల్ల శ్వాసకోశ, అంటే మామూలుగా చాలామందికి జలుబు, దగ్గు, రొంప ఇలాంటివి ఉంటాయి. ఊపిరితిత్తులు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. ముఖ్యంగా పొడు దగ్గు, ఆస్మా లాంటిది కూడా తగ్గిపోతుంది. ఆస్తమా అది కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా దీన్ని, అంటే ఈ దీపారాధన వల్ల నవగ్రహాలకి మీకు కృపా దృష్టికి పాత్రలు కాగలరు. అంటే నవగ్రహాలు ఖచ్చితంగా మీ మీద మంచి దృష్టిని ప్రసరింపచేస్తాయి. కాబట్టి ఈ దీపారాధన చేయాలి ఖచ్చితంగా. అలాగే దీనిని విష్ణువు జనార్దన స్వరూపంగా కూడా ధారణ చేస్తారు. అంటే ఈ దీపాన్ని విష్ణు స్వరూపంగా కూడా పూజిస్తారు అని అర్థం. అలాగే మనం ఏకవత్తి సంపూర్ణ శివస్వరూపంగా మనం భావిస్తాం. దశవత్తులు సంపూర్ణ విష్ణు రూపంగా మనం భావిస్తాం. అంటే ఒక వత్తి అంటే శివస్వరూపం, 10 వత్తులు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. అలాగే కొంతమంది పండితులు ఈ దీపారాధన అంటే 10 దిక్కుల చేత పాలింపబడుతున్నదిగా చెప్తారు. అంటే మనకి 8 దిక్కులు, ఊర్ధ్వము, అధోలోకము, ఇవన్నీ 10 దిక్కులు అంటారు. ఈ 10 దిక్కుల్ని ఈ దీపము పరిపాలిస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు. ఈ దీపారాధన వల్ల దుష్టగ్రహ పీడ నివారణ కలుగుతుంది. అలాగే దుష్ట శక్తులు, విష జంతువుల నుండి కూడా రక్షణ కలుగుతుంది. అలాగే ఈ దీపారాధన వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆయుధాల నుండి ప్రాణభయం ఉండదు. యమలోక బాధలు కూడా ఈ దీపారాధన తొలగిస్తుంది. 10 ఒత్తుల దీపారాధన ఇన్ని లాభాలు కలుగజేస్తుంది. అలాగే దీనిని ప్రత్యేకంగా ఏ గ్రహము పాలించటం లేదు. శాస్త్రం చెప్పే మాట ఏంటంటే ఈ దీపాన్ని ఏ గ్రహము పాలించడం లేదు. నవగ్రహాల అనుగ్రహ ప్రాప్తికి, అంటే మామూలుగా మనం 9 గ్రహాల వరకు చెప్పుకున్నాం. ఎవరైనా సరే నవగ్రహ పాత్రుడే దీన్ని ధరించిన అమితానందము పొంది దుష్టపీడ నివారణ కలుగుతుంది. అంటే నవగ్రహ బాధల్లో వచ్చే ఇబ్బందులు, దుష్టగ్రహ పీడలు, ఇలాంటివన్నీ కూడా ఈ 10 ఒత్తుల దీపారాధనతో మనకి సమస్యకు సమాధానం దొరుకుతాయి. ప్రతిరోజు వెలిగించవచ్చు. కాస్త నూనె ఖరీదైంది కాబట్టి ఆవు నెత్తో కొబ్బరి నూనెగా వెలిగించవచ్చు. అలాగే మీకు ఇంకొక మంచి లాభం ఏంటంటే ఈ దీపారాధన వల్ల మంత్ర ప్రయోగాల నుండి రక్షించబడతారు. మంచి ఆరోగ్యం కలుగుతుంది. గ్రహ బాధలు, నాగదోషాలు కూడా పోతాయి. చూడండి ఎంత లాభం. మనకి తంత్ర ప్రయోగాలు జరిగే బాధపడుతుంటాం కదా, ఒక్క దీపారాధనతో అవన్నీ పటాపంచలు అయిపోతాయని శాస్త్రం చెప్తుంది. అలాగే దీనివలన మోసము, కుట్ర, అసూయ, ద్వేషము వీటి నుండి మీరు బయటపడతారు. అంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా, కుట్ర చేసినా మీరు ఈ దీపారాధన వల్ల వాటిలో ఇరుక్కోరని అర్థం. అలాగే కోరింత దగ్గు, పొడి దగ్గు అంటాం కదా, అది కూడా తగ్గుతుంది. ఈ దీపారాధన వల్ల ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప ప్రాముఖ్యత లభిస్తుంది. అలాగే ఈ దీపారాధన చేయడం వల్ల జైలు శిక్ష, పిశాచి బాధ, పోట్లాటలు, అంటే పాముల నుంచి, తేలు నుంచి, అంటే విష సర్పాలు, విష జంతువుల నుంచి ఎప్పుడు మీకు బాధ రాదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు పిశాచి బాధ ఎక్కువైపోయింది, ఇది చేస్తే పిశాచాలు పారిపోతాయి. అలాగే తాంత్రిక శక్తులు, ప్రయోగాలు, మరణ, మోహన, అకాల మృత్యువు కూడా తరిచారు. మృత్యు భయాన్ని కూడా ఈ దీపారాధన తొలగిస్తుంది. ఈ 10 ఒత్తుల దీపారాధన మీరు గమనించండి. ఒక కుండిలో వీటిని అన్ని కలిపి కాదు, విడివిడిగా వేసి వెలిగించాలి. రెగ్యులర్గా చేయవచ్చు, పర్టికులర్ నెలల్లో కూడా చేయవచ్చు. అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 11 ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు మీకు తెలియజేస్తాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.